నేను మీ కుమారి వ్లాగ్స్ తెలుగు. ఈరోజు నాటుకోడి కొబ్బరికాయ కర్రీ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. చేస్తున్నాను, మీకు చూపిస్తాను. వైట్ రైస్లో అయితే బాగుంటుంది, కొంచెం స్పెషల్గా ఉంటుందని చెప్పి నేను బగారా రైస్ చేస్తున్నాను. అంటే సరుకులు ఎక్కువగా కాకుండా కొద్దిగా లైట్గా సరుకులు వేసుకొని, మసాలా సరుకులు వేసుకొని, బిర్యానీ సరుకులు కొద్దిగా వేసుకొని చేసుకుంటారు. ఆ రైస్ చేశాను. దానికి లెంత్ ఎక్కువ అయిపోద్ది ఫ్రెండ్స్, నేను తర్వాత వీడియోలు చూపిస్తాను. ఈరోజు మాత్రం నాటుకోడి కొబ్బరికాయ కూర కర్రీ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. రండి కూర చేద్దాం ఫ్రెండ్స్. నాటుకోడి మాంసం వండుతున్నాను చెప్పాను కదా, చూడండి ఫ్రెండ్స్. ఒక కొబ్బరికాయ, సైజు కొబ్బరికాయ, ఒక 1/4 కేజీ టమాటాలు, ఒక 10 పచ్చిమిరకాయలు, ఒక 1/4 కేజీ ఉల్లిపాయలు కోసి సన్నగా కోసి 2 కప్పులు ఆయిల్ వేసి ఇలా వేయించాను ఫ్రెండ్స్. ఈ కప్తో 2 కప్పులు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆయిల్. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఫ్రెండ్స్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాక దాంట్లో కొంచెం మెంతులు వేసుకుని ఫస్ట్ నూనెలో వేపుకుంటాం కదా, వాటితో పాటు వేపుకుంటే ఆ మెంతులు ఫ్లేవరు మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్కి పట్టి బాగుంటుంది ఫ్రెండ్. సరే, ఒక కొబ్బరికాయ తీసుకోండి ఫ్రెండ్స్. కొబ్బరికాయ చిన్నకాయ అయితే చిన్నకాయ వేసేయచ్చు, లేకపోతే ఉప్పు వేసి సరిపోద్ది. దాన్ని ఇలాగా గ్రైండ్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కడిగి పెట్టుకున్న నాటుకోడి మాంసం, ఉల్లిపాయలు మగ్గుపండి ఫ్రెండ్స్, దాంట్లో వేసేసుకుందాం. 1.5 కేజీ కోడి ఉంటుంది ఫ్రెండ్స్, 1.5 కేజీ మాంసం వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. చూస్తారా ఫ్రెండ్స్, మొత్తం ఇలా వేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా వేసేసుకోండి మొత్తం. ఒకసారి కలుపుకోండి. చిన్నగా మంట పెట్టి కనీసం ఒక 1/2 గంట అయినా నీళ్ళు పైకి వచ్చే వరకు మనం మగ్గించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా మగ్గిందో ఇంకా ఉంది. సరేనా ఫ్రెండ్స్, ఒకసారి ఇలా కలిగి తిప్పుకుందాం మొత్తం అన్నీ పట్టేలాగా. ఇప్పుడైతే ఫ్రెండ్స్ పసుపు వేసుకోకూడదు, అంటే పసుపు వేసుకుంటే ముక్క ఉడకదు ఫ్రెండ్స్. పసుపు వేయకూడదు, ముక్క మగ్గాలి కదా బాగా. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. దీన్ని మనం చాలా రకాలుగా వండుకోవచ్చు. నాటుకోడి మాంసం కొబ్బరికాయ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేసి చూడండి. సరేనా ఫ్రెండ్స్, పోతే ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. నేనైతే కళ్ళుప్పే వాడతాను. నేను ఆల్రెడీ వేసాను, ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొద్దిగా వేసాను, మళ్ళీ మనం వేసుకుంటున్నాం. సరిపడా ఉప్పు వేసుకుందాం. ఓకేనా, మనం వండుకుంటాన్ని బట్టి దాని రుచి వస్తుంది ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళు అయితే మొత్తం కలిపి పెట్టేసేవారు ఫ్రెండ్స్. అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. నేను కూర మొత్తం మాంసం కోసి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు మొత్తం కలిపెట్టేసి వేసేవారు. అది కూడా చాలా బాగుండేది. కాకపోతే మనం అలా చేయలేం కదా, నేనైతే ఈ స్టైల్లో వండుతున్నాను. ఒకసారి అది కూడా కలిపెట్టి మీకు వండుకు చూపిస్తాను. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. నాటుకోడి మాంసం కొబ్బరికాయ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తినండి. బాగుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. సరేనా, కొంచెం మగ్గనిద్దాం. మేమైతే ఈ మసాలా పులిగట్ట మేమేం వాడాం, సొంతంగా మిక్సీకి వేసుకుంటాం. ధనియాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లి, జీలకర్ర, గసగసాలు, కంపల్సరీ లవంగ మొగ్గ, యాలక్కలు పొడి చేసి వేరేగా కలుపుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా, దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకొని వేసుకుంటాం. ఎందుకంటే నాటుకోడి మాంసానికి మనం నూరుకున్న మసాలాకి దీనికి చాలా టేస్ట్ తేడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. నేను ఇదైతే మిక్సీకి వేసి, మాకైతే ఇక్కడ పల్లెటూరు గురించి తొందరగా అయిపోవాలి, నాకు చాలా లెంత్ అవుతుందని చెప్పేసి నూరదాం అనుకున్నాను. నేను కలవరాయి ఉంది నూరదాం అనుకున్నాను, కానీ టైం ఎక్కువ పెట్టేస్తుందని చెప్పి నేను మిక్సీలో వేసి చేస్తున్నాను. మిక్సీ ఇంకా మాకు సిటీలో అయితే కలవరాళ్ళు ఎక్కడ ఉంటాయి ఫ్రెండ్స్, పల్లెటూరులో అయితే ఉంటాయి. కానీ అంటే మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో ఎలా చూపిస్తున్నాను. మిక్సీకి వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఒకళ్ళు మారుతుందేమో, దీన్ని కొంచెం ఒకసారి మళ్ళీ తిప్పి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ అడుగు పట్టలేదు, ఎందుకంటే కొబ్బరికాయ వేసాం కదా.
నీళ్ళు నేనేం పోయలేదు ఫ్రెండ్స్, నీళ్ళు గట్ట ఏం పోయలేదు, మాంసంలో నేను నీళ్ళతోటే అలా మగ్గనిస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చేసి చూడండి, ఎందుకంటే ఇది చాలా బాగుంటుంది టేస్టు. దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోపోయినా, ఫ్రిడ్జ్లో ఉన్నా లేకపోయినా ఇలా వండిన కూర అయితే ఫ్రెండ్స్ ఈ రోజు వండితే రేపు సాయంత్రం వరకు కూడా స్మెల్ కానీ ఏమి కానీ రాదు. ఫ్రిడ్జ్లో ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, మూత పెట్టుకుని పక్కకు పెట్టుకున్నా ఫ్రెండ్స్, వేడి వేడి అన్నంలోకి తీసుకుని వేసుకుని తింటే మీకు ఏమి స్మెల్, బ్యాడ్ స్మెల్ ఏమీ రాదు. బ్యాడ్ స్మెల్ వచ్చే కూడా ఇందులో ఏమీ లేవు, అన్నీ కూడా ఫ్రై అయ్యి ఉన్నాయే. సరే ఫ్రెండ్స్, ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనిద్దాం, ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఎందుకంటే ఫ్రెండ్స్ నేను 5 నిమిషాలకు ఒకసారి పావు గంట ఖచ్చితంగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. 5 నిమిషాలకు ఒకసారి మనం తీసుకొని తిప్పుకుంటే ఎలా ఉన్నదని మాకు తెలుస్తుంది. నేనైతే నాకు ఈ మంచి మధ్యాహ్నం ఫ్రెండ్స్, మంచి వేడిలో ఉన్నాను, ఎండగాస్తుంది, మంచి పొయ్యిగడ ఉన్నాను నేను. నాకు చాలా ఉడుగ్గా ఉంది. మా చిన్న డ్రింక్ పెట్టుకొచ్చింది, తాగాను. అది ఎందుకులే చూపించడం అని చెప్పేసి నేను చూపించలేదు మీకు. సరేనా ఫ్రెండ్స్, ఎందుకంటే పొయ్యి కాడ కూర్చొని వండడం చాలా కష్టం, గ్యాస్ పొయ్యి కాడ వండడమే మనకి ఇబ్బంది. అటువంటిది మొన్నటి ఎండలో నేను పొయ్యి కాడ వండుతున్నాను, పొయ్యి మీద వండుతున్నాను ఫ్రెండ్స్. మీకు చూపిద్దామని నేను ఈ వీడియో పెడుతున్నాను. దయచేసి నా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను సపోర్ట్ చేయండి, ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చింది చూసారా, ఆ టైప్కి వచ్చే వరకు కూడా మనం వేపుకున్నామంటే కొబ్బరికాయ వేసిన కొబ్బరికాయ ఏగిపోద్ది, మనకి కూర పర్ఫెక్ట్గా మనకు కారం వేసుకోవడానికి రెడీ అయ్యిందని అర్థం. ఓకేనా, రండి కారం వేద్దాం. ఇది ఫ్రెండ్స్ నేను కూరలో వేసే కారం. ఈ కారం మీరు ఎలా వాడుకుంటారు నాకైతే తెలియదు, పచ్చికారం వాడతారు ఎక్కువగా, మేమైతే అలా కాదు. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కొద్దిగా మిరియాలు, జీలకర్ర, పసుపు కొమ్ము, ఎల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపి ఎండుమిర్చి ఎండబెట్టి ఒక రోజంతా ఎండబెట్టి ఇవన్నీ కలిపేసి మేము మామూలుగా మిల్లికేసి ఆడించుకుంటాం. ఈ కారం చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కారం వల్లే కూరకి చాలా టేస్ట్ వస్తుంది. ఈ కారం మీకు ఎంతో కానీ అంటే మనం తగినంత, మన కారం ఎంత తింటాం, కొంతమంది ఎక్కువ తింటారు, తక్కువ తింటారు ఫ్రెండ్స్, తగినంత వేసుకోండి. మాకైతే ఇంత కారం కంపల్సరీ పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, కారం వేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇలా వస్తుంది కారం వేసాక, ఇప్పుడే తిరిగేలా ఉంది కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు తగిన నీళ్ళు పోసుకుని ఉడకనిద్దాం. చాలు, చూడండి ఫ్రెండ్స్, ఇలా ముక్కములిగేలాగా నీళ్ళు పోసుకొని, చూసారా ఫ్రెండ్స్, ఇలా ముక్కములిగేలాగా నీళ్ళు పోసుకుని మనం కంపల్సరీ ఒక అరగంట ఖచ్చితంగా మనం తక్కువ మంటలో పెట్టుకుని ఖచ్చితంగా అరగంట ఉడకాలి ఫ్రెండ్స్. అరగంట ఉడికిన కానీ టేస్ట్ మనకు తెలియదు. ఓకేనా, అరగంట అయిపోయాక మీకు నేను మళ్ళీ కూర ఎలా ఉందని చూపిస్తాను. ఓకేనా, కూర చూద్దాం. వావ్, సూపర్గా ఉడిచింది కూరకి, లాస్ట్కి వచ్చేసింది. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఫ్రెండ్స్, కొద్దిగా చింతపండు పీసుకుని, ఒక నిమ్మకాయ సైజు చింతపండు పీసుకుని, చింతపండు పులప కంపల్సరీ ఉండాలి. దీని టేస్ట్ అక్కడి నుంచే వస్తుంది ఫ్రెండ్. ఓకేనా, కొంచెం అటు ఇటు తిప్పుకొని ఒక 10 నిమిషాలు అక్కర్లేదు, అయిపోయింది. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఓకేనా, చెప్పాను కదా మసాలా, ఈ మసాలా కూరలో వేసుకుందాం. ఇంకా లాస్ట్కి వచ్చేసింది, కూర అయిపోయింది ఫ్రెండ్స్. చూసి లెంత్ అనుకోకుండా వీడియో చూడండి. ఒకసారి మీరు ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ లైక్ చేయండి, నన్ను ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుమగుమలాడి నాటుకోడి కొబ్బరికాయ కూర రెడీ. థ్యాంక్ యూ, బాయ్. చూడండి ఫ్రెండ్స్, 15 నిమిషాలు అయింది, కూర ఎలా వచ్చింది. ఇంకొక 10 నిమిషాలు కంపల్సరీ ఉడకనివ్వాలి. నాటుకోడి మాంసం కదా,